నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ కూటమి సర్కార్ అధికారంలోకి రావడం అటుపక్క తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే గతంలో కామ్ గా సైలెంట్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు చంద్రబాబు హవా మొదలైన తర్వాత తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారిగా అంటే బీఆర్ఎస్ టార్గెట్ గా కేటీఆర్ కేసీఆర్ టార్గెట్ గా టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు చేస్తున్న విమర్శలు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్నాయి ఇందులో భాగంగా మొన్న ఢిల్లీ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ వైఎస్ జగన్ కేవలం అంటే 11 సీట్లకు పరిమితమైన 40% ఓటు బ్యాంక్ వచ్చింది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు ప్రజల్లో తిరిగినా కూడా ఓటమి చెందడం బాధాకరం అని చెప్పి ఆయన మాట్లాడిన సంగతి తెలిసిందే అయితే దాని మీద ఇప్పుడు టీడీపీ కీలక నేతలందరూ కూడా తీవ్రంగా విరుచుకుపడుతుండడం రాజకీయంగా దుమారం రేపుతుంది ఒకసారి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏం రాసిండో చూడండి పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ళ కింద పడేసి తొక్కినా మీ సొంత చెల్లెలు కవిత జైల్లో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉంది ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో పాటు మీ కళ్ళకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలని కోరుకున్నారు జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో 5 ఏళ్లు నలిగిపోవాలని ఆశించారు అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోండి అని చెప్పి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ట్వీట్ అనమాట తర్వాత దీనికి అనుగుణంగా సత్యకుమార్ ధర్మవరం ఎమ్మెల్యే కూడా ఒక ట్వీట్ చేసిండు అన్నట్టు అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిత్యం గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ఒక ప్రోగ్రాంతో ప్రతి నిమిషం ప్రజల్లోనే ఉన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోవడం ఏంటో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పి కేటీఆర్ మాట్లాడిన అనమాట దాంతో సత్యకుమార్ అంటే ధర్మవరం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ సైతం ట్వీట్ చేశారనమాట ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూబకాసురుల మిత్రుడు ప్రభుత్వ అసైన్డ్ ప్రైవేటు ప్రజల ఆస్తులను ఆక్రమించాడు చివరికి చెరువులు కొండలను కూడా కబలించాడు గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా కలెక్షన్ కరప్షన్ కమిషన్లే ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు ఎక్స్ లో అడిగిన ధర్మవరం ప్రజలు సమాధానం చెప్తారు మీ అవినీతి ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్ లో 4 సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు ఈ అవినీతి అహంకారం అసమర్థత మిమ్మల్ని మీ ప్రియమిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయి ఒకే జాతి పక్షులు ఒకరినొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటారు ఓదార్చుకోండి అని చెప్పి ఈయన సెటైరిక్ గా పెడితే దీనికి పట్లొల్ల కార్తిక్ రెడ్డి రిప్లై ఇచ్చాడు అనమాట సత్యకుమార్ గారు పీపుల్ హ్యావ్ కమ్ టు నో who you are just because you won an election against Venkatramana. KTR sympathy for Venkatram is a resounding sentiment across both the states. Is Dharani a scam? Feel free, use the agencies in your hand to investigate. Yes, Venkatramana and we are the birds of the same flock. A flock which believes in hard work and not luck. Let's settle this. If you think otherwise, resign. Let there be a by-election and people decide who is more deserving of ధర్మవరం అని చెప్పి ఒక స్ట్రాంగ్ రీట్వీట్ ఇచ్చింది అనమాట కార్తిక్ రెడ్డి ఏమంటాడంటే మొన్నటిదాకంటే ఒక్క ఎలక్షన్ గెలిచిన మీరే ఇట్లా ఎగిరెగిరి పడితే ఎట్లా కుదురుతుంది మీకు దమ్ముంటే బై ఎలక్షన్కు అంటే రిజైన్ చేసి బై ఎలక్షన్కి వెళ్ళండి ధర్మవరం ప్రజలు ఎట్లాంటి తీర్పులు ఇస్తారో ఒకసారి చూద్దురు కానీ అని చెప్పి నిజంగా ధరణి అనేది ఒక స్కామ్ అని మీరు అంటున్నారు కదా అట్లాంటప్పుడు ఏజెన్సీస్ అన్ని మీ బీజేపీ ప్రభుత్వం హయాంలోనే ఉన్న నేపథ్యంలో మరి ఎంక్వైరీ చేసి వాటి కథ ఏందో తేల్చొచ్చు కదా అని చెప్పి పట్లొల్ల కార్తిక్ రెడ్డి రిప్లై ఇచ్చిందనమాట దీంతో ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సమస్యగా మారిపోయిందనమాట డ్యూడ్ ఆక్యుపైడ్ ఎవ్రీ పాసిబుల్ ల్యాండ్ అవైలబుల్ ఇన్ ధర్మవరం ఇఫ్ యూ డోంట్ నో ఆస్క్ అస్ వీ పేడ్ హిమ్ మనీ వీ నో ద పెయిన్ అని చెప్పి కింద రిప్లైస్ కూడా సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి కూడా కొంతమంది తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఘాటు రిప్లైలు ఇచ్చారనమాట వచ్చే 5 ఏళ్లలో ఏం పొడుగు చేస్తారో చూస్తాం కదా ఒక లుచ్చగాడిని తొక్కితే 10 years నుంచి తెలంగాణ వైపు కూడా చూడలేదు 10 సంవత్సరాల మీ నాటకానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి కేసీఆర్ గారి వల్ల ప్రతి ఒక్కళ్ళు లాభపడ్డ వాళ్ళే ఒక్కసారి అధికారం కోల్పోయేసరికి దొంగలందరూ బయటపడుతున్నారని చెప్పి శ్రీధర్ చంటే అన్నట్టు ఆయన కామెంట్ చేస్తుండు తర్వాత సోమిరెడ్డి గారు మీరంటే తెలంగాణలో ఉన్న గౌరవం కాపాడుకోగలరు తెలంగాణ నాయకులైన కేసీఆర్ గారు కేటీఆర్ గారిని గురించి చులకనగా మాట్లాడడం మీ అటువంటి పెద్దలకు తగదు మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు న్యాయం చేయండి ఆంధ్రాను అభివృద్ధి చేయండి వచ్చాడమ్మో సంసారి నీతులు చెప్పనీకే ఇంకా పోరా డాష్ అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉన్నారు అనమాట ఇక శ్రీనివాస్ రెడ్డి జక్కిరెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో ఇది పరిస్థితి తెలంగాణలో మీరు చేసింది చాలు కానీ టైం వేస్ట్ చేయకుండా మీ అమరావతి రియల్ ఎస్టేట్ పనులు త్వరగా మొదలుపెట్టి 4 ఫ్లాట్లు 8 ఫ్లాట్లుగా అమ్ముకోండి అని చెప్పి ఇట్లాంటి ఫోటోలు పెడతా ఉన్నారు అనమాట ఓట్ ఫర్ నోట్ కేసు సో ఇది ఆంధ్ర రాజకీయాల్లో జరుగుతున్న డీప్ డిస్కషన్ అసలు కేటీఆర్ గారు ఏమన్నారంటే పేదలకు సంక్షేమ పథకాలు అందించిన జగన్ ఓడిపోవడం ఏంటి ఆయన 40% ఓటు సాధించడం మామూలు విషయం కాదు అని చెప్పి మొన్న చిట్ చాట్లో అంటే
ప్రెస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కు ఆన్సర్ చెప్పాడు అనమాట. పవన్ కనుక విడిగా పోటీ చేస్తుంటే ఫలితాలు ఇంకొకలాగా ఎలా ఉండేవని ఆయన జస్ట్ అంటే ఒక అనాలిసిస్ చేసిందన్నట్టు. ప్రతిరోజు జనంలోకి వెళ్ళిన కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటని చెప్పి తన వర్షన్ను బయట పెడితే దానికి ఇట్లా టీడీపీ నేతలు ఎగరడం, దానికి బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు పడడం ఇట్లా జరుగుతూ ఉందన్నమాట సోషల్ మీడియా. సో ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య నలుగుతున్న రాజకీయ వివాదం. మరి ఇది ఈ రాబోయే 5 ఏళ్లలో ఇంకా ఎంత ఇంటెన్స్ పెరుగుతుంది అన్నది చూడాలి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు, మరోవైపు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అంటే గతంలో ఒకటే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో, గతంలో ఓటుకు నోటు కేసులో ఇద్దరిని ఇరికించిన నేపథ్యంలో కేసీఆర్, మరి అటు కేసీఆర్ పార్టీని, ఇటు వైఎస్ జగన్ పార్టీని ఇద్దరు కలిసి ఏం చేస్తారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.